హాయ్ హలో వెల్కమ్ టు రక్ష ఏవియాన్ షో. నేను మీ పీవీకే చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈ వీడియో చేస్తున్న టైంకి తమిళనాడులో విజయ్ గారి టీవీకే పార్టీ కన్ఫామ్ అయిపోయింది. గెలవటం అనేది కన్ఫాము. విజయ్ గారు నెక్స్ట్ సీఎం అన్నది కూడా కన్ఫామ్. చాలా 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 విచిత్రంగా అనిపించింది చాలామందికి. డిఎంకే, ఏఐడిఎంకే, ఈ కాంగ్రెసు వీళ్ళందరూ భలే కొట్టుకుపోయినట్లు అనిపించింది అనమాట. డిఎంకే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే అసలు ఇంకా నెక్స్ట్ వాళ్ళే అన్నట్లు వాళ్ళున్న ఈ 5 ఏళ్లలో మాట్లాడారు. వాళ్ళ అరాచకాలు చేసినా కూడా మాట్లాడారు ఈ 5 ఏళ్లలో. మేము అందరూ జనరల్గా చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే తమిళనాడులో ఒక టర్మ్ గెలిచిన పార్టీ నెక్స్ట్ టర్మ్కి రాదు. మీరు గమనించండి, ఒకసారి డిఎంకే వస్తుంది, ఒకసారి ఏఐడిఎంకే వస్తుంది, మళ్ళీ తర్వాత డిఎంకే వస్తుంది, మళ్ళీ ఏఐడిఎంకే వస్తుంది. అలా జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ టర్మ్కి మారుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు ఏంటి అంటే అక్కడ ఈ ద్రవిడ అనే భావజాలం ఎక్కువ కాబట్టి ఆ 2 పార్టీలే గెలుస్తూ వచ్చాయి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవేవి గెలవలేదు. గెలిచే ఛాన్సెస్ కూడా తక్కువే అక్కడ. వాళ్ళు ఎప్పుడు సౌత్ ఇండియాకి సపోర్ట్గా మేము ద్రవిడులము అన్న ఒక కాన్సెప్ట్ మీదే ఉంటారు. వాళ్ళు హిందీని కూడా మాట్లాడటానికి ఇష్టపడరు. సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనాన్ని వాళ్ళు సహించరు. ఆ విధంగా ఉంటూ వచ్చింది పోటీ. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని టర్మ్స్ అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా టీవీకే పార్టీ వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఆయన మీద చాలా ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. బురద జల్లారు లిటరల్గా విజయ్ గారి మీద. ఏమని అంటే, ఇది సినిమాలని చూసి ఆ సినిమా అభిమానులు నీకు ఓటేస్తారని అనుకోకు, నువ్వేమి ఎంజీఆర్ కాదు, నువ్వేమి ఎన్టీఆర్ కాదు అని ఒకళ్ళు ఈయన ప్రకాష్ రాజ్ గారు ఆయనకి కొంచెం క్లోజే. వాళ్ళిద్దరు కలిసి చాలా మూవీస్లో కూడా చేశారు. ఆయన కూడా చెప్పారనమాట, ఓకే ఈ సినిమాలు వర్కౌట్ అయినట్లు పాలిటిక్స్ వర్కౌట్ అవ్వవు, నువ్వు హార్డ్గా చేయాలి అని ఆయన. తర్వాత ఆ డిఎంకే లీడర్ ఆయన ఎవరో ఆయన కూడా అన్నారు, నువ్వు ముందు త్రిష ఇంట్లో నుంచి బయటికి రా, తర్వాత ప్రజల్ని పాలిద్దువు కానీ అని. ఇలా చాలా 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 ఎలిగేషన్స్. అదే టైంలో అక్కడ స్టాంపేడ్ జరిగి చనిపోవటం, ఆయన మీటింగ్లో గొడవ జరిగి చనిపోవటం, ఆ కేసు ఇలా ఫేస్ చేస్తూ వచ్చారు. తర్వాత ఫ్యామిలీలో గొడవలు, వాళ్ళ వైఫ్ ఆయన మీద కేసు వేశారు ఆర్ ఎల్స్ వేయించారు, మనకైతే తెలియదు. కానీ అది ఒకటి ఫ్యామిలీ నుంచి అది చాలా పెద్ద ప్రాబ్లం. ఈ టైంలో ఎలక్షన్ టైంలో అలాంటివి జరగటం అనేది ఎవరికైనా పెద్ద ప్రాబ్లంగానే ఉంటుంది. ఎలక్షన్ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఆ ఎలక్షన్లో కంటెస్ట్ చేసే క్యాండిడేట్కి ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఆయనకి క్రియేట్ చేశారు. త్రిష పేరు తీసుకొచ్చారు, త్రిషతోనే ఉంటున్నాడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చాలా చేశారు. ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే అక్కడ సింపతి వర్కౌట్ అయింది. ఒకటి సింపతి వర్కౌట్ అయింది. రెండోది ఏంటంటే ఇన్నాళ్ళు డిఎంకే, ఏఐడిఎంకే ఈ 2 పార్టీలే ఉండటం వల్ల ఆల్టర్నేటివ్ లేక ఆ 2 పార్టీలే ఒక టర్మ్ ఒకళ్ళు గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఏదైతే వచ్చిందో ఇది గెలిచింది. వాళ్ళ సెంటిమెంట్ ఒకటి అంటే ఒకసారి గెలిచిన పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వకపోవటం అనేది అంటే కంటిన్యూస్గా అనే సెంటిమెంట్ ఒకటి వర్కౌట్ అయ్యి టీవీకే పార్టీ ఒకటి గెలిచింది. నెంబర్ 1. నెంబర్ 2 సింపతి. అతని మీద అందరూ దాడి చేసిన ఫీలింగ్ వచ్చింది ప్రజల్లో. ఎంజీఆర్ తర్వాత లేడీ ఫ్యాన్ బేస్ విజయ్ గారికి ఎక్కువ వచ్చింది. అందరూ బాధపడ్డారు. చెప్పాను కదా, సానుభూతి. అరే ఏంటి ఒక్కడిని ఇంతమంది టార్గెట్ చేస్తున్నారని. ఈయన కూడా ఏం చేశారు అంటే ఎవరి పర్సనల్స్లోకి వెళ్ళాల, డిఎంకే వాళ్ళకి కానీ ఏఐడిఎంకే వాళ్ళకి రిలేటెడ్గా ఎవరి పర్సనల్స్లోకి వెళ్లకుండా ఆయన సిద్ధాంతపరంగా ఫైట్ చేస్తూ వచ్చారు. సిద్ధాంతపరంగానే క్వశ్చన్ చేస్తూ వచ్చారు. మీరు ఇవి చేస్తానన్నారు, ప్రజలకి ఎందుకు చెయ్యలేదు, అండ్ నేను ఇవి చేస్తాను అని ఆయన ప్లస్సులు చెప్పుకుంటూ యువతల వాళ్ళ పాలనాపరమైన మైనస్ల్ని ఎక్స్పోజ్ చేస్తూ ఆయన మీటింగ్స్ కండక్ట్ చేశారు. ఎప్పుడైనా చూడండి, ఒకళ్ళు మన మీద పర్సనల్గా దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం కామ్గా ఉన్నామనుకోండి, వినే వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఎప్పుడు చూసినా వాళ్ళ
ఆపోజిట్గా ఉన్న వాళ్ళ మీద పర్సనల్గా అటాక్ చేస్తూ ఉంటే వీళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు అని ఒక రకమైన సింపతి క్రియేట్ అవుతుంది. అదే అక్కడ విజయ్ గారి మీద క్రియేట్ అయింది. త్రిష గారి విషయంలో వాళ్ళు టార్గెట్ చేశారు, ఆ మనుషులు చనిపోయిన విషయంలో టార్గెట్ చేశారు. తర్వాత నువ్వు సినిమాల్లో నుంచి వచ్చావు, నువ్వేమి ఎన్టీఆర్వి కాదు, ఎవరు ఎంజీఆర్ కాదు అనుకుంటూ వచ్చారు. రకరకాలుగా టార్గెట్ చేశారు ఆయన్ని. ఆయన ఏమి రియాక్ట్ అవ్వాల, వాటికి పెద్దగా రియాక్ట్ అవ్వాల. ఆయన ఏం చేయగలరో అది చేశారు. ఆయన ఏం చెయ్యగలరు అనేది క్లియర్గా చెప్పారు, జనాలకు అర్థమయ్యేలాగా చెప్పారు. అది కలిసి వచ్చింది. ఇప్పుడు ఈ టీవీకే పార్టీ, ఈ విజయ్ గారి పార్టీ ఎలా ఉంటుంది అనేది చూడాలి. వీళ్ళకి ఏఐడిఎంకేతో ఇంతకుముందు బిఫోర్ ఎలక్షన్ పొత్తుగా వెళ్ళినప్పుడు ఆయన విజయ్ గారు ఏం చెప్పారంటే, నాకు సీఎం పోస్ట్ కావాలి, 117 సీట్లేవో నాకు ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలే. కొత్త పార్టీ నువ్వేం గెలుస్తావులే, నీకు సీఎం ఇచ్చి మేమేం చేయాలి అన్నట్లు ఆ పొత్తు అప్పుడు విఫలమైంది. ఇప్పుడు ఆయన విజయ్ గారు క్లియర్గా చెప్తున్నారు, నేను పొత్తు పెట్టుకోను అని. అందుకని ఆయన ఏంటో కాంగ్రెస్ వాళ్ళు అదర్స్ ఉన్నారు కదా, కాంగ్రెస్ 1 or 2 సీట్స్ ఉన్నాయి, అదర్స్ కూడా అంతే ఉన్నాయి ఆల్మోస్ట్, వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఆయన దీన్ని వాట్ ఈస్ దట్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు, అందులో డౌటే లేదు. కానీ నెక్స్ట్ 5 years ఈయన ఎలా రూల్ చేస్తారు, డిఎంకే వాళ్ళు చేసిన అన్ని అరాచకాలు హిందువుల మీద ఈయన కూడా చేస్తారా, లేదా ఈయన దానిని ఖండిస్తూ హిందువులను కూడా ఈక్వల్ అని అనాల్సి వస్తుందండి. సారీ టు సే దిస్. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, డిఎంకే ఆయన ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు కదా, ఆయన చెప్పాడు కదా ఏంటి అంటే, ఇది హిందూయిజం అనేది ఒక మలేరియా లాంటిది, దాన్ని నిర్మూలిస్తాము మేము అని చెప్పాడు కదా. హిందూ మతము ఒక ఇలాంటిది, దాన్ని నిర్మూలిస్తాం. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళేమో గుళ్ళకి గోపురాలకి తిరుగుతారు, వీళ్ళేమో బయటకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతారు. ముందు మీ ఇంట్లో మీరు సరి చేసుకోవాలి కదా. సరే, ఈ టాపిక్ మనకు అనవసరం అనుకోండి, అది అయిపోయింది. ఈయన కూడా అలాగే మాట్లాడతారా, హిందువులను నిర్మూలిస్తాను, లేదా ఇంకొక రకమైన దాడులు ఇప్పుడు అక్కడ కూడా జరిగాయి. తమిళనాడులో గుళ్ళల్లో చాలా దాడులు జరిగాయి, తెలుసు, అందరికీ తెలుసు. అలాంటి వాటిని నిర్మూలించి లేదా అరికట్టి ఎవరి మత స్వేచ్ఛకి ఎవరు అడ్డు రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటారా, ప్రజల సంక్షేమం కోసం ఏం చర్యలు చేపడతారు, వాటిని ఎంతవరకు అమలు చేస్తారు, ఇవన్నీ ఈ 5 ఏళ్లలో మనకు తెలుస్తాయి. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టీవీకే పార్టీ వస్తుందా, డిఎంకే వస్తుందా, ఏఐడిఎంకే వస్తుందా అనేది తమిళనాడులో ఉన్న ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.